ఏమేం చేయాలి? గుమ్మడికాయ, ఆనకాయ, ఆలుగడ్డ, పచ్చి పులుసు, పెరుగు అన్ని కావాలి. ఒకటి కావాలి ఒకటి అద్దు అన్నట్టు అంటే కూరలు ఆడలో లేకపోతే కోడంలో అయినా ఊదించుకోవచ్చు. ఆడపిల్లలు కూరని మాత్రం మరవాలి. కూరలు అట్లా గంపలు కూడా ఊదించుకోవాలి. గంపలు దాచునం పెట్టుకోవాలి. గంపలకు 5 బొట్లు పెట్టుకోవాలి. మొన్న పైసలు వచ్చినాయి. అట్లా కడతారా కిష్టక్క? కూరాడుకు పూలు కట్టుకుంటారా? అందులో ఏమేమి వేస్తారు? పోక, ఖజరు పండు, ఇంకా బియ్యం, రూపాయి చుట్టే, రూపాయి చిక్కడి ఎడ పెట్టాలి. ఏంటి కొట్టినాం దీన్ని పువ్వులేనా? సున్నం ఓన్లీ లేదు. ఇది సున్నం తెలవదు, ఏం లేదు. సున్నం తెలియలేదేమో కానీ గంపలు వస్కరా మరి బియ్యం తెలతట్లు గంపల్ని వస్తున్నా ఇస్తారా? అదే మరి అడుగుతున్నా. చాలా చాలా అవ్వాలి. దగ్గరగా కంపలాగా అని చెప్తున్నావు. చాలు అని ఏంటి బొట్టు తీసుకోవాలి. బొట్టు ఒకటే తింటున్నా. మరి ఇటు అటు వస్తున్నాను. ఇంకా పెడతలేను. ఇంకా పెడుతున్నా ఇవి.
కదా ఇస్తారాట్లకి కదా కొంచెం సప్పు చేయకు. తినవాలి చదువుకున్న వాళ్ళకి ఇట్లా తింటారు అన్నట్టు. ఏమనుకోవాలి మనుషులు కాదు కడుపు ఏమనుకుంటుంది. ఒక మనుషులు ఏం కాదు అనుకుంటారు కానీ కడుపు ఏమనుకోవాలి. అంతవరకే వచ్చు. ఇక నీళ్ళే తాగాలి. ఇక అవి లెక్క ఉప్పు కనిపించదు కానీ కూరలు వేసి సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి. రాలేదా చూస్తా. ఎందుకంటే గుమ్మడికాయ దొంగ కదా. గుమ్మడికాయ దొంగలు గుమ్మడికాయ తినారు అందుకోసం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఉందినా ఇప్పుడే నోరు తెరుస్తుండు బాగా. ఇప్పుడు ఎవరాడు సినిమానా? ఆ సినిమా ఇవ్వనే ఇయ్యారు నన్ను. సినిమా ఇవ్వని ఇస్తాను. సినిమా ఇవ్వని ఇస్తారు అనుకున్నా. మా సీరియల్ నా చూడిస్తాను ఎప్పుడు సినిమా పెట్టుకుని రిమోట్ ఇట్లా వాళ్ళు ఉంటారు కదా చేతిలో ఇప్పుడు దాకా దుంకి రాని అనేది నాకు లాస్ట్
ఒకదాంతో తినాలని కాదు, నీకు ఇష్టం లేదు కలుపుకొని తిను. లేడీస్ తోని విలన్ కూడా మాట్లాడు. ఇష్టం లేని పక్కన మంచిగా ఉంటుంది. ఉన్నది తెల్లది తెస్తుంది. అన్నం అంటున్నా, అన్నం కూడా తెల్లది ఉంది. అన్నమే మరి తీస్తారు కాదు. అన్నం తెల్లది తెమ్మంటే ఇస్తారాకు తెల్లది తెచ్చింది ఏదో మంత్రాలు. బుచ్చక్క కళ్ళెక్కైంది అయ్యా. ఇద్దరు పేరు వస్తాయి ఒకటే. ఇది కూడా వద్దు, ఇది కూడా మోసుకోను. నిన్న మన రోజు అడిగి పెడుతుంది. అది పోయిన ముందు నిన్న పొద్దుకి రేపకి ఇచ్చిన. అయితే మేమే తింటాం. గుడికాడకు ఇప్పుడు వచ్చినా 6:30 నేను ఎంత టైం ఇప్పుడు తింటాను. ఏడైతుంది పావులక్క. 6:09 ఏడై మేము పొద్దున తిన్నాం మరి అట్లు. పొద్దున తినిపోయినామంటే మళ్ళీ తినంలేము మరి. మెల్లగా తినుర్రి. అట్లు నేర్పి ఇగో నువ్వు ఎలా తింటావు? నేను డబ్బులు తింటా. అన్నం చూడాలి. కూరలు అన్నీ అన్నీ ఉన్నాయి కదా ముంగట్నే. నాకెయ్యే నాకియ్యే కాదు, నాకు ఇష్టం అన్ని నువ్వు ఉమ్మరించుకుంటా. మన కాళ్ళని తింటారు మొత్తం వేసుకో. ఇంకా కొంచెం వేసుకో. అల్లవా అల్లవా అంటుండేనేమి ఇక. నువ్వు అల్లవా ఏంటిదల్లా అన్నం నాకు వద్దు అంటారు. నాకు అద్ద అనక అన్నం తింటుగా పెద్దవా అని అంటే నేను అల్లా ఏమల్లవని తను అనుకుంటుండే. మన కాదు వాళ్ళ భార్య. వాళ్ళ భార్యనా? ఏందవ్వా అని మనమన్నాడు 2-3 సార్లు. నేను అల్ల పరిచయం అయింది. నేను అల్ల అంటే కల్లా నాకు వద్దు నేను తినా అంటారు కదా. అల్ల అంటే కదా నేను కూడా అంటా నేను అల్లా అని. వాళ్ళకు అర్థం కాలేదు ఇక. వాళ్ళు ఒకటైతే ఫస్ట్ టైం ఇప్పుడు ఒకటి తిన అమ్మా ఇప్పుడు ఒకటి తినొచ్చిన బయట. ఏం తిన్నా ఎంతసేపట్లో తిన్నా చెప్పు. ఇప్పుడు ఎంతసేపు పోయి వచ్చిన అదే గంటలు గింత పెట్టుకుంటారు. అదే గప్చుప్లు కాదు కాదు ఇవాళ చెప్పినా. ఇవాళ మన దాంట్లో ఉన్నదా వీడియో? మన దాంట్లో అదంతా తింటా గంత పెట్టుకుంటానా మరి గంతగానం పెట్టుకోను. ఎంత ఎంత మనం ఏం చేసినాం మన వీడియోలలో? మరి కళ్యామాకు కాదు అది. మంచిగా అయింది మరి. కళ్యామాకు కాదు. నేను అదే షాక్ అయినా. అమ్మ వాళ్ళది అన్నది వెనకకెళ్ళి అంటుంది కళ్యామాకు అనగానే.
కలర్ తీసిండు కానీ అదే పెట్టిండు మళ్ళా బాగా అయిపోలేదు ఇంకా అమ్ముంది కదా అమ్మ కొద్ది తింటుందా పెద్దోళ్ళు తినాలి పెద్దోళ్ళు తింటే ఎవరు తింటారు కరెక్ట్ పెద్దోళ్ళు తినాలి కదా అల్లుంటారు నలుగురు తింటారు ఒక్కొక్కరు తింటారు ఒకటే ఉందా తొలగతాను టైంకి లేదు కదా